ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభం తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, నీ ఘనమైన నామాన్ని స్తుతించుటకు, నీ ప్రయస్తమైన నామాన్ని ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన మీ కృపకై, మీ కనికరానికై, మీ ప్రేమకై నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నా. గడిచిన కాలముతో మమ్మల్ని కాపాడి నేటికి మీ కృపగల హస్తలకి మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచి మా పట్ల మీరు చూపిన అగాపే ప్రేమకై, మీ శాస్త్రమైన కృపకై నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నా. తండ్రి, మీరంతైనా నమ్మదైన దేవుడికి నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నా. ప్రతివేదన శోధన నుండి, కీడు నుండి, ఆపద నుండి తండ్రి మీరు కాపాడుతూ మా పట్ల మీరు చూపిన మీ అగాపే ప్రేమకై నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నా. మా దేశాన్ని, మా రాష్ట్రాలు, మా ప్రాంతాల మీద చెప్పుకుంటున్నాం. తండ్రి, కరోనా మహమ్మారిని కాపాడినైనా తప్పించండి. తండ్రి, శ్రమలు, కష్టాలు, ఆపదలు ఉండి మా నిమిత్తం ప్రార్థించమని కోరిన వారికి నావ చేసుకుంటున్నాం. వారి అవసరాలకు తీర్చండి. మీరంతైనా నమ్మదైన దేవుడికి నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నా. తండ్రి, పరిస్థితులు ఎలాగున్నా మీ వైపు చూస్తూ మీరు నిష్ఫలించడం మీ కృపను వరించండి. తండ్రి, ప్రార్థన ధ్వజం టీం వారిని బట్టి నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రియుల పరిచయం దీవించండి. పరిచయకు సరిహద్దులు విశాలపరచండి. ఆయన మీరుకి దుర్దినాల్లో మమ్మల్ని కాపాడుకుంటూ మీ అందరి స్పలించినట్లు, మీకు ఇష్టకరంగా ప్రీతికరంగా జీవించినట్లు మీ కృపకు మరియు దేవుడు నమ్ముతూ స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రయస్తమైన నామమున ప్రార్థించడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి ప్రశంస పాడుచు కీర్తితు నిత్యము మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. పాపాలు కాబంధమందు దాసత్వమందుండా, పాపాలు కాబంధమందు దాసత్వమందుండా, నిరాక్త శక్తి చే ప్రభు విమోచించితివి. నిరాక్త శక్తి చే ప్రభు విమోచించితివి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. పాపభారము చేనెను దుఃఖము పొందితి. పాపభారము చేనెను దుఃఖము పొందితి. నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు. నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. హృదయాంధకారము చేనెను దారి తొలగితి. హృదయాంధకారము చేనెను దారి తొలగితి. ప్రభువే జ్యోతి ఆయెను సత్యం
మార్గము చూపే ప్రభువే జ్యోతియాయెను సత్య మార్గము చూపే స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దారిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి దారిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసి యోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూత భావి షట్కాలవాసి అల్ఫా ఓమెగా తానే అల్ఫా ఓమెగా తానే ఆద్యంతము మన యేసే స్వచ్ఛందాసి వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ఇదిగో నేనొక నిబంధనను అద్భుతములు చేస్తూ నీ ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని మహా పనులల్లా ప్రభువే లెక్కలేని మక్కువతో చేయువాడు స్వచ్ఛందాసి యోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి సంగీతనాదములతో యోను పురము సంపుగలో చేరుతము శాశ్వత సంతోషము మా శిరములపై వెలస దుఃఖముని
ఓర్పును పోయే వ్యక్తిని ఆనందము స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్యమణులతో సువర్ణ శోధిరాముల సూర్యకాంతముతో ప్రశస్తరతములతో ప్రవేశముగా నిన్ను కాటెదను స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి జలములలో భడిదాటునప్పుడు బలమైనను తోడై నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావు ఆగ్నే మాధ్యను నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి గర్భమునా పుట్టినది మొదలు తల్లి ఒడిలోనా కూర్చుండినది మొదలు నేను చంక పెట్టుకున్న నాదు ప్రజలారా ముగిమే వాచు వరకు ఎత్తుకొను వాడను నేనే స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ఇత్తడి తలుపుల పగుల గొట్టెదనిను పాగడియలను విరగొట్టెదను నేను అంధకార స్థలములలో నాటి నిధులాలో రహస్యముల మరుగైన ఘనమును నీ కోసం వేదను స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుండి చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుండి చాలు నిత్య
నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో ఆశించిన చాలు భక్తుల గుంపులో ఆశించిన చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో చేరద నేను బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులలో తిరిగేదాను ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు దూతాలు వీణాలలో మీతోనప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు దూతాలు వీణాలలో మీతోనప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచున్నా హల్లెలూయా పాటలు పాడుచున్నా ప్రియా యేసుతో నేను ఉల్లాసిస్తూ ప్రియా యేసుతో నేను ఉల్లాసిస్తూ ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు మౌటమైన కలలు చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తూ కిరీటం పైన కలలు చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తూ కొరడాతో కొట్టబడిన వీపును చూసి కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ఆహాయ భూరా ఎప్పుడు ధ్వనించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహాయ భూరా ఎప్పుడు ధ్వనించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం
ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు ప్రియా యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ వచనాన్ని చదువుతా. దినవృత్తాంతములు 2వ గ్రంథము అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. యూదా రాజైన ఆస ప్రజలతో అంటున్నమాట, మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి. 4వ వచనములు గమనించినట్లయితే ప్రజలకు ఆజ్ఞాపించిన యెహోవాను ఆశ్రయించుడి, ఆయనకిష్టం కాని వాటిని పరిపూర్ణంగా తీసివేయుడి. దేవునికి ఇష్టం కాని వాటిని వారు పాడు చేసినారు, కొట్టించి వేసినారు, వాటిని తీసివేసినారు. చదువుకున్నట్లయితే 3వ అధ్యాయంలో అన్ని దేవతల బలిపీఠలను పడగొట్టి ఉన్నత స్థలమును పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభమును కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించెను. రాజైన ఆస ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించినాడు, మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, మనము దేవుణ్ణి నమ్ముకోవాలి, మనము దేవుణ్ణి వెంబడించాలి, మనం దేవుణ్ణి హత్తుకోవాలి, మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఆస తానును జనులను యెహోవాను ప్రేమించను బట్టి, యెహోవాను అనుసరించను బట్టి, యెహోవాను నమ్ముకుంటును బట్టి దేవుడు వారికి నెమ్మదిని కలగజేసినాడు. మన కీర్తన చదువుతాం. కీర్తనాకాడు అంటాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదు గనక నిత్యము వారు ఆనందధ్వని చేయుదురు, నిత్యము వారు ఆనందధ్వని చేయుదురు. కీర్తనలో మనం చదువుకుంటాం. మనము నిత్యము ఆనందధ్వని చేయొచ్చు. మనం సంతోషముగా ఉండాలి అంటే మనం యెహోవాను ఆశ్రయించే వారిగా ఉండాలి. కీర్తనకాడు అంటాడు, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. భూలోకములో ఎవరయ్యా ధన్యుడు? భూలోకములు ఎవరయ్యా ఆశీర్వదించబడినవారు అంటే యెహోవాను ఆశ్రయించువారు. యెహోవా అను ఈయన లేక దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన. అబ్రహాముతో దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహామునకు సర్వశక్తి గల దేవుడుగా దేవుడు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. దేవుడు ఇస్సాకునకు లేక యాకోబునకు దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. నేను తోడుగా ఉండే దేవుడును. భక్తుడైన మోషేతో దేవుడు అంటాడు, నేను ఉన్నవాడును. ఆయన మనతో ఉన్నవాడు, మన పితరులతో ఉన్నవాడు, మన పిల్లలతో ఉండేవాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఆయన ఉన్నవాడు, ఆయన మారనివాడు, మార్పు చెందనివాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసత్వంలో ఉండగా దేవుడు వారిని చూచినాడు, దేవుని వారిని విడిపించినాడు. అరణ్య యాత్రా జీవితంలో వారిని పోషించినాడు. ఆకాశం నుండి ఆహారం అనుగ్రహించినాడు, బండ నుండి జీవజలం అనుగ్రహించి వారిని తృప్తిపరుస్తూ వచ్చినారు.
వారు కనాన్లో ప్రవేశించిన తర్వాత వారిని పోషిస్తూ వచ్చినారు. మనం ఆరాధించే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన మనకు తోడుగా ఉండేవాడు. అందుకే కీర్తనకాడు అంటాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కాదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన వారికి తోడుగా ఉంటాడు. యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను. ఎవరు నీ ఎదుట నిలవలేడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు అనుగ్రహిస్తానంటాడు. మోషే నా ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లు, మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించడంలోను అనుసరించడంలోను తప్పిపోకుండా, బోధించడంలోనూ నువ్వు తప్పిపోకుండా ఉన్నట్లయితే నేను నీకు తోడుగా ఉంటాను. నిజముగా దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట, దేవుడు నిజముగా యెహోషువకు సెలవిచ్చిన మాట, ధర్మశాస్త్రమును పాటించు, ధర్మశాస్త్రమును పఠించు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించు. ధర్మశాస్త్రాన్ని చదివే వారిగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిగా ఉండాలి, ఆ ధర్మశాస్త్రాన్ని తెలియజేసే వారిగా ఉండాలి. దేవుని యొక్క మాటలు అనుసరించినప్పుడు, దేవుని మాట చొప్పున మనం నడుచుకున్నప్పుడు ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను ఆయనకి ఇష్టమైన కార్యములు చేయుచున్నాను గనక ఆయన నిత్యము నాకు తోడై ఉన్నాడు. మనం ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు మనకు సంతోషం ఉంటుంది, మనకు సమాధానం ఉంటుంది, మనకు నెమ్మది ఉంటుంది. ప్రియా స్నేహితుడా, నీ జీవితంలో నీవు నెమ్మది కలిగి నువ్వు ఆనందంగా ఉండాలి అంటే, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే యెహోవాను ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నరులను ఆశ్రయిస్తున్నావా? ధనాన్ని ఆశ్రయిస్తున్నావా? లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? రాజులను ఆశ్రయిస్తున్నావా? వారు ఒకవేళ నిన్ను మోసగించవచ్చేమో, ఒకవేళ సహాయం చేయవలసిన సందర్భంలో వారిని విడిచిపెట్టిపోతారేమో. కానీ యెహోవాను ఆశ్రయించు నరుడు ధనుడు. కీర్తనాకాడు అంటాడు కదా, నిన్ను ఆశ్రయించు వారిని అందరినీ నీవు విడిచిపెట్టేవాడవు కాదు. నిన్ను ఆశ్రయించు వారందరూ ఆనందధ్వని చేదురని ఆ మాట చదువుకుందాం. కీర్తనలో ఆ మాట చదువుకుందాం. కీర్తనలో ఆ మాట మనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టు. ఐదవ చరణము 5వ కీర్తన 11వ చరణం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ. ప్రియా స్నేహితుడా, నువ్వు సంతోషముగా ఉండాలి అంటే దేవుని ఆశ్రయించేవాడిగా ఉండాలి. ఆయన ఆశ్రయించినట్లయితే నీ హృదయంలో ఉన్నదంతయు ఆయన సన్నిధిలో కుమ్మరించే వారిగా ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువు ఎదుట బలమైన కోటగా ఉంటివి అంట. నిజముగా దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే శత్రువు చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి, లోకము చేతిలో నుండి ఆయన మనల్ని తప్పించి కాపాడి భద్రపరిచి సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. ప్రియా స్నేహితుడా, ఆయన ఆశ్రయించే వారిగా ఉందుముగాక, ఆయన మాట వినే వారిగా ఉందుముగాక, ఆయన ప్రేమించే వారిగా ఉందుముగాక, ఆయనను అనుకునే వారిగా ఉందుముగాక. నిజముగా కీర్తనాకారుని దావీదు తన జీవితంలో శ్రేష్టమైన సుగుణము ప్రతి పరిస్థితుల్లో యెహోవా యొద్ద విచారణ చేస్తూ వచ్చినాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? అయ్యా సింహాసనము ఖాళీగా ఉంది, సింహాసనంపై కూర్చుండాలా? అది సౌలు చనిపోయిన తర్వాత సింహాసనం ఖాళీగా ఉన్నప్పుడు ప్రజలు దావీదు యొక్క నాయకత్వాన్ని కోరుకున్న దావీదు దేవుని ప్రార్థిస్తూ వచ్చిన దావీదు ఎరుగు, దేవుడే ఇస్తే ఎవరు తీసివేయలేరు, దేవుడు ఇవ్వకపోతే నేను అక్కడ నిలిచి ఉండలేను. ప్రియా స్నేహితుడా, నీ జీవితంలో దేవుడు తెరిచిన తలుపులను ఎవరు మోయలేరు, దేవుడే మూసివేస్తే దానిని ఎవరు తెరవలేరు. కాబట్టి దేవుడే సమస్తమునకు ఆధారభూతుడు. మన జీవితంలో ఆయన ఆశ్రయించినట్లయితే శ్రమల్లో, కష్టాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఆయన మనతో ఉండి మనలో ఉండి ఆయన మనల్ని కాపాడే దేవుడు. నిజముగా భక్తుల జీవితాల్లో, శ్రమల్లో, కష్టాల్లో, దానియేలు జీవితంలో సింహానుభూలు లాంటి శ్రమలు వచ్చినప్పుడు దానియేలు యెహోవాను ఆశ్రయించినాడు. నా దేవునికి తప్ప మరొక నేను మొరకను, నా దేవునికి తప్ప మరొక నేను ప్రార్థించను అన్నట్లు ముమ్మారు యెరూషలేము వైపు తలుపులు తెరిచి ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చినాడట. తనను సింహాల భూమిలో వేసినారు. సింహాల భూములు వేస్తే సింహములు తనకు హాని కలగకుండా దేవుడు తన దూతను పంపించినాడట. అయితే దానియేలు మీద నెపములు ఒప్పిన వారు, దానియేలు నిందించిన వారిని సింహాల గుహల వేయగానే ఆ సింహములు వారి మాంసమును ఎముకలను పొడి చేసుకొని తిన్నాయట. ప్రియా స్నేహితుడా, శ్రమలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావా, కృంగిపోగాకు, నిరాశపడగాకు, వెనకంజ వేయగాకు. ఆయన్ను ఆశ్రయించినట్లయితే మనము కాపాడబడతాం.
ఆయనను ఆశ్రయించినట్లయితే నేను కాపాడబడాలి అంటే తన నోటిని కాపాడుకొనువాడు, తన యొక్క హృదయమును కాపాడుకొనువాడు, తన ప్రవర్తనను కాపాడుకొనువాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడట. కాబట్టి నేను కాపాడబడాలి అంటే, నేను క్షేమంగా ఉండాలి అంటే ముందుగా మనం ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలి, మన నోటితో ఆయన స్తుతించే వారిగా ఉండాలి. కానీ డంబపు మాటలు మాట్లాడే వారిగా, లేక దేవుని దుఃఖపరిచే మాటలు మాట్లాడే వారిగా ఉండకూడదు. తన నోటిని కాచుకొని వాడు తన్ను తాను కాపాడుకుంటాడు. నిజముగా భక్తుడు అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ సురక్షితంగా ఉంటాడు. మనం సురక్షితంగా ఉండాలి అంటే మన బలమైన దుర్గము యెహోవాను నామం. పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళినట్లయితే మనం క్షేమంగా ఉంటాం. స్నేహితుడా, పరిగెత్తగాకు నీకు ఇష్టమైన స్థలాలకు, పరిగెత్తగాకు నువ్వు ఆశ్రయించిన స్థలాలకు, ఆశ్రయించిన వ్యక్తుల దగ్గరికి యెహోవాను ఆశ్రయించు. శ్రమల్లో ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎవనికి యాకోబు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడో అతడు ధన్యుడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేసినాడు. సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానన్నాడు దేవుడు. శ్రమల్లో కష్టాల్లో ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. నిజంగా మనమే ఆయన విడిచిపెట్టే వారిగా ఉంటాం. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనకిష్టమైన మార్గాన్ని వెనుకుంటాం, ఇష్టమైన త్రోవను తొలిగే వారిగా ఉంటాం. కానీ యెహోవాను ఆశ్రయించినట్లయితే నేను క్షేమంగా ఉంటాను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు భక్తుడు. సింహపు పిల్లలైనా ఆకలితో అలమటిస్తాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు భక్తుడు. అంటాడు, యెహోవాను ఆశ్రయించడం బట్టి మనం వర్ధిల్లినాము. ప్రియా స్నేహితుడా, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే యెహోవాను ఆశ్రయించాలి. నీకు మేలు కలగాలి అంటే యెహోవాను ఆశ్రయించాలి. నువ్వు వర్ధిల్లాలి అంటే యెహోవాను ఆశ్రయించాలి. నీవు కాపాడబడి నిత్యము ఆనందధ్వని చేయాలి అంటే నీవు యెహోవాను ఆశ్రయించాలి. ఆశా జీవితంలోని ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను. చదువుకుందామా? దినవృత్తాంతములు 14వ అధ్యాయము, దినవృత్తాంతములు 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నా. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయిను. వాళ్ళు మారేషా నొద్ద జఫాతాను పల్లపు స్థలములందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులు నీపైని జయమును అందనీయకుమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని ముట్టినందున వారు పారిపోయిరి. కూషీలు యుద్ధానికి వచ్చినారు. విస్తార సైన్యముగా ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, యూదా వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా తన శక్తి సామర్థ్యాలతో వారితో యుద్ధం చేయలేదు. కానీ తన యొక్క జ్ఞానముతో లేక తాను కలిగి ఉన్న వారితో యుద్ధం చేయలేదు. కానీ ఆసా చేసిన పని ఏంటయ్యా అంటే పరిగెత్తుకొని వెళ్ళి ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి. ప్రియా స్నేహితుడా, శ్రమల్లో కష్టాల్లో నువ్వు ఏం చేస్తున్నావు? ఎటు పరిగెడుతున్నావు? దేవుని ఆశ్రయిస్తున్నావా లేకపోతే నీ జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నావా? దేవుని నమ్ముకుంటున్నావా లేక నీకు ఇష్టమైన వ్యక్తులు నమ్ముకుంటున్నావా? లేక దేవునికి మొరపెడుతున్నావా? నువ్వు కలిగి ఉన్న ఆ శక్తి సామర్థ్యాలను ఆశ్రయిస్తున్నావా? ఆసారాజు తనకు శ్రమ సంభవించినప్పుడు, తనకు ఆపద వచ్చినప్పుడు, తన మీదకి శత్రు యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా యెహోవాకు ప్రార్థన చేస్తూ వచ్చిన. నిజంగా భక్తుల జీవితాల్లో శ్రమల్లో కష్టాల్లో యెహోవాను ఆశ్రయించినప్పుడు దేవుడు తన దూత నంపి వారిని కాపాడుతూ వచ్చినాడు. దేవుడు వారిని సంరక్షిస్తూ వచ్చినాడు. దేవుడు వారి ఎదుట శత్రువు నిలవకుండా పారిపోనట్లు దేవుడు చేస్తూ వచ్చినాడు. నిజంగా భక్తుల జీవితాల్లో యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిన, అద్భుతాలు చేస్తూ వచ్చిన. నిజంగా ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక ఐగుప్తీయులు వారిని తరుముతూ ఉన్నారు.
మోషే ప్రార్థిస్తూ వచ్చినాడు, ప్రభువా మా ముందు సముద్రం ఉంది, మా వెనుక శత్రువు ఉన్నాడు, మేము ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నాము, శ్రమకు తాళలేక నిజముగా వారు యెహోవాకు మొరపెట్టగా యెహోవా వారికి సముద్రము మధ్యన ఆరిన నేలను నడిచినట్లు దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చిన సముద్రము మధ్యన వారి ఎదుట సముద్రము ఆరిన నేలగా మార్చబడింది. ఆరిన నేలగా కారణం ఏంటి? వారు యెహోవాను ఆశ్రయించినారు. మోషే యెహోవాను ఆశ్రయించినాడు. దేవుడు వారి ఎదుట గొప్ప అద్భుతాన్ని చేసినాడు. వారి ఎదుట గొప్ప సమస్య ఉంది. నిజముగా ఇశ్రాయేలు ప్రజల కంటే మోషే కంటే సముద్రము, ఆ ఎర్ర సముద్రము గొప్పది, ఎర్ర సముద్రం గొప్పది కాబట్టి కృంగిపోలేదు. నిజముగా ఇశ్రాయేలు ప్రజలైతే అటు సముద్రాన్ని ఇటు శత్రువును చూసి వారు ప్రతికూలంగా మాట్లాడుతూ వచ్చినారు. ఈ అరణ్యంలో చచ్చిపోవటకు, ఈ అరణ్యంలో మేము చనిపోవటకు, మేము మా పిల్లలు చనిపోవటం తీసుకుని వచ్చినావా, ఐగుప్తులో దాసులుగా ఉంటే మేలు అన్నట్లు మాట్లాడుతూ వచ్చినారు. కానీ మోషే అయితే యెహోవాకు మొరపెడుతూ వచ్చినాడు. దేవుడు అన్నాడు, మోషే ఎందుకు మొరపెడు, నువ్వు సాగిపో, ఆగిపోవటం ఎలా, నువ్వు సాగిపో అన్నాడు. మోషే తన కర్రను పైకెత్తి నిజంగా దేవుడు ఆజ్ఞాపించినట్లు, దేవుడు సెలవిచ్చినట్టు విశ్వాసంతో పలికినాడు. వారి ఎదుట సముద్రం పాయలుగా చేయబడింది. ఇశ్రాయేలు ప్రజల కంటే ఎర్ర సముద్రం గొప్పది, కానీ ఇశ్రాయేలు ప్రజలు నమ్ముకున్న దేవుని కంటే ఆ ఎర్ర సముద్రం గొప్పది కాదు. ప్రియా స్నేహితుడా, నువ్వు ఎలాంటి శ్రమల్లో ఉన్నావో, ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావో, ఆ సమస్య నీకంటే గొప్పది. అయ్యో ఈ సమస్యలో నేను ఇక అధిగమించలేనేమో, ఈ సమస్యలో నుండి నేను బయటపడలేనేమో అని కొందరు అనుకుంటారు. మరణమే తథ్యం అనుకుంటారు. నిజంగా యోనా ఇదే పని చేసినాడు. ఆ తుఫాను ఎక్కువైపోయింది. ఓడలో ఉన్నవారు అన్నారు, అయ్యా తుఫాను ఎక్కువైపోయింది, మేము నీకేం చేయాలి అంటే యోనా అంటాడు, నన్ను ఎత్తి పడవేయండి, మీరు బ్రతుకుతారన్నారు. నిజంగా యోనా అన్నాడు, నేను సస్తే గాని మీరు బ్రతుకురు అన్నా. కానీ దేవుడు యోనాను మరణానికి అప్పగించలేదు. దేవుడు తన చిత్తానుసారముగా నినివే ప్రజల రక్షణ కొరకై యోనాను బ్రతికించి యోనా ద్వారా తన నామాన్ని ప్రకటించుకుంటా. ప్రియా స్నేహితుడా, ఈ శ్రమల్లో కష్టాల్లో కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంటారు. ఇక నేను మరణిస్తే కానీ పరిస్థితులు నెమ్మదిగా ఉండదు. నీ మరణం కొత్త సమస్యను కొని తెచ్చేదిగా ఉంటుంది, కానీ నెమ్మది కలిగించేదిగా ఉండదు. కాబట్టి శ్రమల్లో కష్టాల్లో దేవుని ఆశ్రయించు. ఇశ్రాయేలు ప్రజలు తమ ఎదుట ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు సముద్రము మధ్యన నడిపిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలైతే సముద్రం మధ్యలో నడిచినారు. నిజముగా ఐగుప్తీయులు కూడా వీరి వలె నడవాలి అనుకున్నారట. వారు సముద్రం మధ్యకు రాగానే సముద్రము మరలా యథావిధిగా అయిపోయింది. మరలా మోషే తన కర్రను చాపగానే సముద్రం ఏకరీతిగా ప్రవహిస్తూ ఉంది. ఇశ్రాయేలుకు ప్రతికూలంగా లేచిన శత్రువు సముద్రం మధ్యలో చచ్చి సముద్ర తీరాన చచ్చిన శవమై ఉన్నారట. నిజం మనం చదువుకుంటాం. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుంటాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట చదువుకుందామా? నిర్గమాకాండము 14:30-31 లేక 29 చదువుతున్నా. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కల గోడ వలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్రము తీరమును చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యము ఇశ్రాయేలీలు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఇశ్రాయేలీలు ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్రమున చూచిరి. దేవుడు శత్రువును పరిపూర్ణంగా నిర్మూలన చేస్తూ వచ్చిన కారణం వారు యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చిన. ప్రియా స్నేహితుడా, నీ శ్రమ నీకంటే గొప్పది, కానీ యెహోవాను ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు విడిచిపెట్టడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు, దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. తుఫాను రాగానే ఆ తుఫాను వల్ల ఆ నావ లేకపోతే ఆ వారు ప్రయాణిస్తున్న ఆ ఓడ ఆ నావ అలల చేత కొట్టబడినప్పుడు శిష్యులు అంటారు కదా, బోధకుడా మేము నశించిపోతిమి, నీకు చింత లేదా అన్నాడు. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు లేచి గాలిని సముద్రమును నిమ్మలపరచును మనం చదువుతాం. నిజంగా శిష్యులు అనాలి, ఓ సముద్రమా, ఓ తుఫానా, మాతో ఉన్న ఈయన గొప్పవాడు, సముద్రము ఆ తుఫాను కంటే గొప్పవాడు. తుఫాన్లో మనం విడిచిపెట్టే దేవుడు కాదు. నిజముగా శిష్యులు దేవుణ్ణి వారు ఏం మాట్లాడుతున్నారయ్యా దేవునితో అంటే, నీకు చింత లేదా? వారితో దేవుడు ఉన్నాడు, ఆయన శక్తి కలిగిన వాడు.
వారితో దేవుడు ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. దేవుని వాగ్దానం ఉంది, దేవుని మాట ఉంది, అద్దరికి వెళ్దామన్నారు. నిజముగా యేసుతో ఉన్న శిష్యులు దేవుని వాగ్దానం నమ్మట్లో విఫలమైపోయినారు, దేవుని నమ్మట్లో విఫలమైపోయినారు, దేవుని శక్తిని గుర్తించట్లో గ్రహించట్లో విఫలమైపోయినారు. వారితో ఉన్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడని గ్రహించలేదు. వారితో దేవుడు ఉన్నాడు, ఆయన శ్రమలో విడిచిపెట్టేవాడు కాడు అని గ్రహించలేకపోయినారు. కాబట్టి బోధకుడా మేము చింతించుతూ ఉన్నామన్నారు. నిజంగా యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని చింతిస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయడి, మీ నిమిత్తం నేను చింతించుతూ ఉన్నాను అన్నాడు. మన నిమిత్తం చింతించే దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పలుమార్లు మన జీవితాల్లో చింత, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతిస్తూ ఉంటాం. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు అంట, ఏమి తిందుమా అని, ఏమి త్రాగుదుమని చింతించుకుడి, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి మనం దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతికే వారిగా ఉన్నట్లయితే మన అక్కరలు, మన అవసరతలు దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని ఆదుకునేవాడిగా ఉంటున్నాడు. ఆయన దేవుడు మనల్ని పోషించే దేవుడు. ఆయన పోషించే విధానం, ఆయన కాపాడే విధానం అది అద్భుతం. అది మన కనులకు ఆశ్చర్యం, మన చెవులకు అది వినపడనిది. దేవుడు చేసే కార్యాలు నరుల ఎదుట, యెహోవాను ఆశ్రయించు వారి ఎదుట ఆయన చేసే కార్యాలు అద్భుతాలు. శ్రమకు తాళలేక ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొరపెట్టినారట. శ్రమకు తాళలేక ఆ శ్రమలో వారి ప్రాణము కరిగిపోయింది. మత్తుని వలె ముందుకు వెనుకకు తూగుతూ ఉన్నారట. శ్రమకు తాళలేక వారు యెహోవాని ఆశ్రయించినారు. యెహోవాని ఆశ్రయించగానే దేవుడు ఆ తరంగాలను నిమ్మలపరిచినాడు. దేవుడు వారిని కోరిన రేవుకు నడిపిస్తూ వచ్చినాడు. ప్రియా స్నేహితుడా, తుఫాన్ లాంటి శ్రమలు, సుడిగాలి లాంటి అపాయము, భయము సంభవించినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నా, యెహోవాను ఆశ్రయించినట్లయితే తుఫాన్ లాంటి పరిస్థితుల్లో, లేక సుడిగాలి లాంటి భయము లేక అపాయకరమైన పరిస్థితుల్లో కూడా నేను క్షేమంగా ఉంటా. నిజంగా ఆశ దేవుని ఆశ్రయించిన, ఆశ దేవుని నమ్ముకున్నాడు. అంటే ఆశ జీవితం, ఆశ చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. అయ్యా, మేము బలము లేని వారము, మాకు బలమును అనుగ్రహించు అని దేవుని ఆశ్రయించినారు. అయ్యా, మాపై శత్రువు విస్తారమైన సైన్యంతో మా మీదకి శత్రువు దండెత్తడానికి వచ్చినారు. మేమైతే బలము లేని వారము, అయ్యా మా బలము మీరే. కీర్తనాకాడు అంటాడు, నా బలము యెహోవాయే అంటాడు. నిజముగా దావీదు చిన్నవాడిగా ఉన్నప్పుడు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు అన్నమాట ఏంటో తెలుసా? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు యాపాటివాడు, జీవము కలిగిన దేవుని దూషించేవాడు ఈ ఫిలిస్తీయుడు యాపాటివాడు, యుద్ధం యెహోవాదే, యుద్ధం నేను కాదు, యెహోవా యుద్ధం చేస్తాను. ఎంత ధైర్యంగా ఆ చిన్నవాడైన దావీదు, ఎంత ధైర్యముగా, ఎంత విశ్వాసముగా తను ఆ మాటలు పలుకుతున్నాడు. యుద్ధం యెహోవాదే, నేను కాదు. నిజముగా దేవుడే యుద్ధం చేస్తున్నాడు. నిజముగా ఖడ్గం లేకయే ఒక నున్నటి రాయిటిని 5 రాళ్ళట ఒక రాయిని విసిరినాడు. ఆ రాయితో ఆ ఫిలిస్తీయుడు హతమైపోయినాడు. దావీదు వర్షల విసిరింది దావీదే కావచ్చు, కానీ గొలియాతును హతమార్చింది దేవుడే. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మన పక్షాన ఉండి అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమల్లో, కష్టాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని పోషిస్తాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలను గద్ద రెక్కలపై ఆ పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్టు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోస్తూ వచ్చినాడు అంటాడు. ఒక తండ్రి తన పిల్లలను మోసినట్లు నేను మిమ్మల్ని మోసినానంటాడు దేవుడు. కాబట్టి మన జీవితాల్లో యెహోవాను ఆశ్రయించే వారిగా ఉందుముగాక. ఆశ అంటున్నాడు కదా, రాజైన ఆశ అంటున్నాడు, అయ్యా మేము బలము లేని వారిని, మాకు బలమును అనుగ్రహించు. ప్రియా స్నేహితుడా, దేవుడు మనకు బలం అనుగ్రహిస్తే శత్రువు మనట నిలవలేరు. దేవుడే మనకు బలమును అనుగ్రహించకపోతే శత్రువు ఎట మనము నిలవలేము. రండి, ఆశ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. అయ్యా, మాకు సహాయము చేయము. ప్రియా స్నేహితుడా, ప్రార్థించుట మన వంతు అయితే ప్రతిఫలమించుట దేవుని పని. నిజముగా దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు మనం విడిచిపెట్టేవారు కారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములు రాలిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని సహాయాన్ని విడిచిపెట్టి తమ యొక్క ఆలోచన చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని ఆలోచనను అంగీకరించలే. మాకు సహాయం చేయి. దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు.
ఆయన ఆదుకునే దేవుడు, ఆయన మన అక్కర్లు తీర్చే దేవుడు, ఆపదలలో మనతో ఉండి ఆయన మనల్ని బ్రతికించే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ప్రియా స్నేహితుడా, ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నా? ప్రజల సహాయాన్ని కోరుకున్నావంటే అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ నీతో ఆప్యాయతగా ఉంటారు. నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సహాయం చేస్తాడు అనుకున్నవాడు సహాయం చేయడు. శ్రమల్లో నీకు నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది అట. ప్రతికూల పరిస్థితుల్లో నీ బంధువులు ఎవరో అర్థమవుతుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ వస్తూ పోతూ ఉంటారు. కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి లేఖనాలు మనం చదువుతాం. ఆయన నిజమైన స్నేహితుడట. ఆయన నిజమైన స్నేహితుడు. ఆపదల్లో శ్రమల్లో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిజమైన స్నేహితుడు. లోకమంతా మనకు ప్రతికూలంగా నిలిచిన మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఆపదల్లో శ్రమల్లో ఆయన మనకు సహాయం చేసే దేవుడు. అవి ఎలాంటి పరిస్థితులైనా ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆశా ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా మేము బలము లేని వారిమి, అయ్యా మాకు బలం మీరే, అయ్యా మాకు సహాయం చేయము, మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఆశ తన బలాన్ని, తన జ్ఞానాన్ని లేక తాను కలిగిన సైనికులను ఆశ్రయించలేదు. వారి సహాయాన్ని కోరట్లేదు, కానీ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నారు. ఆయన సహాయము చేసే దేవుడు. దేవా మాకు సహాయము చేయము ఆరని చదువుకుందాం. మొదటిగా అయ్యా మేము బలము లేని వారిమి అంటూ ఉన్నాడు. రెండవదిగా దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. మూడవది నిన్నే నమ్ముకొని ఉన్నా. ఎవరు నమ్ముకున్నా? కీర్తనాకారు, నేను నమ్ముకుంటేని గనక నీ సన్నిధిలో నేను మౌనంగా ఉంటిని. నేను నమ్ముకుంటేని గనక నా హృదయంలో ఉన్నదంతయు నీ సన్నిధిలో కుమ్మరించి తిని. పలుమార్లు మన జీవితాల్లో జ్ఞానంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి తప్ప, దేవుని మందిరంలో తప్ప, దైవజనులకు తప్ప అందరికీ అన్ని విషయాలు చెబుతూ ఉంటాం. చాలా జ్ఞానం. జాగ్రత్త. నువ్వు ఎదుటి వ్యక్తికి అని చెప్పినట్లయితే ఒక దిన ఆ వ్యక్తి నీకు ప్రతికూలంగా పాట పాడే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్నదంతా దేవుని సన్నిధిలో దైవజనుడిట కుమ్మరించు. ఆయన నీ కొరకు ప్రార్థించేవాడు, ఆయన నీకు మేలు చేసేవాడే దైవజనుడు. దేవుని సన్నిధిలో కుమ్మరించు. నిజంగా ఇస్కియా జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ ఉత్తరాన్ని పట్టుకొని వెళ్ళినట్టు దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థించినాడట. కీర్తనాకారుడు శ్రమ కలిగినప్పుడు పరిగెత్తుకొని యెహోవా సన్నిధికి వెళ్ళినాడు. దేవుని సన్నిధిని కోరుకున్నాడు, దేవుని స్వరాన్ని కోరుకున్నాడు, దేవుని సహవాసాన్ని కోరుకున్నాడు. కాబట్టి కాపాడబడ్డాడు. కాబట్టి శ్రమలో నుండి తప్పించబడగలిగినాడు. కాబట్టి ఆశ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మేము బలము లేని వారిమి, అయ్యా మాకంటే విస్తారమైన సైన్యం మా ఎదుట ఉంది, మేము మిమ్మల్నే ఆశ్రయించినాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారంట, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని విశ్వాసం ఉంచుడి, మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీరు లోకాన్ని జయిస్తారు. దేవుడు లోకాన్ని జయించినాడు. ఆయన ఆశ్రయించను బట్టి మనము కూడా ఆ లోకముని జయించుటకు దేవుడు జ్ఞానమును, సామర్థ్యమును, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించేవాడు. శత్రు యొక్క కుతంత్రములు ఎరిగి శత్రువును జయించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని అంటాడు భక్తుడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోనకుండా శత్రువుని జయించలేం, లోకాన్ని జయించలేం, శరీరాన్ని జయించలేం. కాబట్టి ఆశ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మేము బలము లేని వారిమి, మాకు బలమును అనుగ్రహించు. అయ్యా మాకు సహాయం చేసే అంటే మాకు దిక్కు ఎవరు లేరు. కొన్ని సందర్భాలు అంటారు కదా, శ్రమలో కష్టాలు ఉన్నప్పుడు మనకంటే బలమైన వాడిగిన శత్రువు అయిపోతే వాడు అంటాడు, నీ దిక్కు నొలకు చెప్పుకో, ఏం చేస్తారో చూడు అంటారు. ఎవరు మన దిక్కు? దేవుడు తప్ప మన దిక్కు ఎవరూ లేరు. మన దిక్కు ఎవరు లేరు. మన దిక్కు దేవుడే. కాబట్టి దేవుని నిజంగా కొందరి భక్తుల జీవితాల్లో, దైవజన జీవితాల్లో శ్రమలు అనుమతించబడినప్పుడు వారు ఎవరికి చెప్పుకోగలరు? దేవుణ్ణి ఆశ్రయించిన దేవుడే తమకు ప్రతికూలంగా లేచిన శత్రువును నిర్మూలన చేసినాడు. తనకు ప్రతికూలంగా లేచిన శత్రువు ఇంట్లో గందరగోళ పరిస్థితులు తెచ్చి భయభ్రాంతులను చేసి వారికి సమాధానం అనుగ్రహిస్తూ వచ్చిన నిజంగా భక్తుల జీవితాల్లో నేను ఎరుగుతున్న ఎన్నో సాక్ష్యాలు. వారి శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు, వారు ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ప్రతికూలంగా నోరు లేచిన వాడు నోరు మూసుకొని మరలా పశ్చాత్తాపడ్డాడు. ఎవరిని ఆశ్రయించినా నిజముగా ఆశ యెహోవాను ఆశ్రయించినాడు. యెహోవాను ఆశ్రయించిన బట్టి ఆయన వారికి సహాయం. అయ్యా మేము బలము లేని వారిమి, మాకు బలమును అనుగ్రహించు. అయ్యా మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, మాకు సహాయం చేయము. అయ్యా మేము నిన్నే నమ్ముకున్నాము, నీ
నామమును బట్టి సైన్యము ఎదురుష్టకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులు నీపై నీ జయము నందనీయకమని ప్రార్థించగా, అయ్యా నీ నామమును బట్టి మేము యుద్ధానికి వెళ్తున్నాం. అయ్యా నిన్నే నమ్ముకున్నాము, నీవే మా దేవుడవు. ఆశ పరిపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయించినాడు. ఆశ పరిపూర్ణంగా దేవుని వైపు తన చేతులు ఎత్తినాడు, తన ప్రాణాన్ని ఎత్తినాడు, తన్నే తాను ఎత్తుకున్నాడు. అంటే మరొకరిని ఆశ్రయించలేదు, మరొకరిని నమ్ముకోలేదు. నిజంగా కీర్తనాకాడు అంటాడు, అయ్యా ఈ ఆపద తొలగిపోనంత వరకు అయ్యా మీ గుడారపు మాట నన్ను భద్రపరచండి ఆయన, నీ రెక్కల చాటున నన్ను భద్రపరచండి ఆయన, నన్ను కరుణించండి, నన్ను కాపాడండి. ఆశ అయ్యా మేము బలము లేని వారిని మాకు బలమును అనుగ్రహించు. అయ్యా మాకు సహాయం చేసేవారు లేరు, మాకు సహాయం చేయము. అయ్యా అయ్యా మీరే మా దిక్కునాయన. అయ్యా మేము మిమ్మే నమ్ముకున్నా, మేము మా జ్ఞానాన్ని నమ్ముకోలేదు, మా సంపదను నమ్ముకోలేదు, మా బలాన్ని నమ్ముకోలేదు, మిమ్మే నమ్ముకున్నా. ఆయన నమ్ముకున్నారు గనక వారి హృదయంలో ఉన్నదంతా కుమ్మరించడం. మనం లేఖనాలు చదువుతాం, హన్న తన హృదయమును దేవుని ఎదుట కుమ్మరించును అని చదువుతాం. తర్వాత హన్న యొక్క కొరత తీర్చబడింది. ప్రియా స్నేహితుడా, నీ హృదయంలో ఉన్నదంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లయితే నీ కొరతలు తీర్చబడతాయి, నువ్వు శ్రమలో తప్పించబడతావు, నువ్వు కాపాడబడతావు. ఎక్కడ కుమ్మరిస్తున్నా లేక ఎవరికి చెప్పుకుంటున్నా, యెహోవా సన్నిధిలో నీ హృదయంలో ఉన్న భారమంతా కుమ్మరించు. ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే నువ్వు కాపాడబడతావు. ఆశ దేవుని బలాన్ని కోరుకున్నాడు, ఆశ దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు, ఆశ దేవుణ్ణే నమ్ముకున్నాడు, ఆశ దేవుని బట్టి యుద్ధానికి వెళ్ళినాడు. రండి చివరి మాట చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చివరి మాట చదువుకుందామా? యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని ముత్తినందున వారు పారిపోయిరి. మరో చదువుకుందామా? యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని ముత్తినందున వారు పారిపోయిరి. యెహోవా ఆ కూషీలను ముత్తినందున, యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుట నిలవనీయక వారిని ముత్తినందున వారు పారిపోయిరి. శత్రువు పారిపోయినారు, రాజు ఎదుట నుండి, ప్రజల ఎదుట నుండి పారిపోయినారు. దేవుడే వారిని ముత్తినాడట. స్నేహితుడా, ప్రభువును మనం ఆశ్రయించగలిగితే, ప్రభువుని మనం అనుకొనగలిగినట్లయితే వాడు ఎంతటి బలాఢ్యుడైనా. ఇశ్రాయేలు ప్రజల కంటే ఎర్ర సముద్రం గొప్పది, ఇశ్రాయేలు ప్రజల కంటే ఎరుకో కోటగోడలు గొప్పవి, కానీ వారు నమ్ముకున్న దేవుని కంటే గొప్పవి కాదు. వారు స్తుతించి కోటగోడలు కూల్చగలిగినారు, వారు ప్రార్థించి ప్రభువుని ఆశ్రయించి సముద్రం మధ్యన నడవగలిగినారు. దానియేలు ప్రార్థించి సింహముల నోర్లను మూయించినట్లు దూత దిగి వచ్చి దేవుడు తన దూత నంపి సింహముల నోర్లను మూయించును అని చదువుతాం. నిజంగా షడ్రకు మెషకు అబ్దెగోను వారి జీవితాల్లో అగ్నిగుండములో దేవుడే వారితో ఉన్నాడు, దేవుడే వారితో ఉన్నాడు. మేము 4వ వాని రూపం చూస్తున్నామే. దేవుడే వారిని కాపాడి భద్రపరిచినాడు. వారి వస్త్రములు కాలలేదట, వారి ఎంట్రుకలు కాలలేదంట, వారి చర్మమునకు అగ్నివాసనే లేదట, వారి కట్టిన ఆ బంధకాలు తెగిపోయినాయి. ప్రియా స్నేహితుడా, యెహోవాను ఆశ్రయించగలిగినట్లయితే మన చుట్టూ నెమ్మది ఉంటుంది. ఆశ అంటాడు, మన యెహోవాను ఆశ్రయించినాము గనుక ఆయన చుట్టూ నెమ్మది అనుగ్రహించినాడు. మనం పట్టణములు కట్టగలిగినాము, మనం వర్ధిల్లుతూ ఉన్నాం. దేవునికి ఇష్టం కాని వాటిని తీసివేస్తూ వచ్చిన వారు లోకులలో నుండి ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చిన, పరిశుద్ధంగా జీవించడానికి వారు ఇష్టపడినారు. తమలో దేవునికి ప్రతికూలంగా ఉన్న, దేవుని దుఃఖపరిచే, దేవునికి ఇష్టం కాని ప్రతి దాన్ని తీసివేసుకుంటూ వచ్చిన. కాబట్టి ఆశ శత్రువుపై విజయాన్ని పొందినాడు, ఆశ దేవుని యొక్క బలాన్ని కోరుకున్నాడు, ఆశ దైవశక్తిని కోరుకున్నాడు, ఆశ దేవుని దిక్కే చూసిన, ఆయనే నమ్ముకున్నాడు, ఆయన నామాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళినాడు. దేవుడే ఆ కూషీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవకుండా మొత్తినాడు, వారు పారిపోయినారు. ప్రియా స్నేహితుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఆశా ఎదుట కూషీలు విస్తారమైన సైన్యంతో ఒక శ్రమలాగా ఆపదలో ఉన్నారు. కానీ మన జీవితాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క రకమైన శ్రమ, ఒక ఆపద లేక విపత్తు, ప్రతికూల పరిస్థితులు అనుమతించబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావు? నిజంగా ఆశావలే ప్రభు వైపు చూస్తుము గాక, ప్రభు బలాన్ని కోరుకుందుము గాక, ప్రభు సహాయం కొరకు వేడుకుందుము గాక, ఆయన నమ్ముకుందుము గాక, ఆయన నామమును బట్టి ముందుకు సాగుదుము గాక, ఆయన ద్వారా విజయాన్ని పొందుదుము గాక. దేవుడు అట్లు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నా.
తండ్రి యూదా రాజైన ఆసా జీవితంలో శ్రమ కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు, శత్రువు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తను ఏం చేసినాడో మాకు తను తెలియజేస్తూ వచ్చినాడు. మిమ్మల్ని ఆశ్రయించడం బట్టి నెమ్మది అనుగ్రహించినారు, మిమ్మల్ని ఆశ్రయించడం బట్టి విజయాన్ని అనుగ్రహించినారు అయ్యా. నిజముగా మిమ్మల్ని ఆశ్రయించడం బట్టి కాపాడి వారు సంతోషించినట్లు, వారు ఆనందించినట్లు అయ్యా, వారి ఎదుటి నుండి శత్రువు పారిపోనట్లు చేస్తూ వచ్చినారు నాయన. మా జీవితాల్లో కూడా అయ్యా మీ బలమును ఆశ్రయించి అయ్యా మీ ఆలోచన అనుసరించి అయ్యా మిమ్మును నమ్ముకొని మీ నామమును బట్టి తండ్రి ముందుకు సాగి మీ ద్వారా విజయాన్ని పొందినట్టు మీ కృప కుమ్మరించండి ఆయన. తండ్రి ఎవరైతే తండ్రి శ్రమలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నిరాశ పరిస్థితుల్లో ఉన్నారో, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారు, ఆపదలో ఉన్నారు, విపత్తులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, ఎవరికి చెప్పలేని శ్రమల్లో ఉన్నారో తండ్రి వారి నిమిత్తం ప్రాణం చేస్తుంటున్నా. వారి శ్రమలో మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా కాపాడబట్టకు, మీ ద్వారా సంతోషించినట్లు మీ కృప కుమ్మరించండి ఆయన. తండ్రి పలుమారు మా జీవితాల శ్రమల్లో మేము ఎలాగూ ప్రవర్తించినామో నిజంగా గ్రహింపులేని వారిగా ఉంటున్నాము తండ్రి. అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, మిమ్మల్ని ఆనుకునే వారిగా అయ్యా, మిమ్మల్ని నమ్ముకొని అయ్యా మీ సహాయం ద్వారా, మీ బలము ద్వారా మా ఎదుటిన శ్రమల్లో మేము విజయాన్ని పొందినట్లు మీ కృప కుమ్మరించి దేవుడు నమ్ముతుంది గర్వయ్యామని చూస్తున్నాం. ప్రార్థనా ధ్వజం టీం వారు దీవించండి ఆయన. మెట్టుకు మా ప్రార్థన ఆశించిన ప్రియులందరికీ జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి అవసరాలకు తీర్చండి. మా నిమిత్తం ప్రాంజ దైవసేవకులు జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి శోఫలింపు చెంది ఆయన. మా దేశాలు తండ్రి, మా రాష్ట్రాలు, మా ప్రాంతాలను తండ్రి కరోనా మహమ్మారిని కాపాడిన ఆయన. మరలా సంఘ ఆరాధనలో మీ కృప కుమ్మరించండి తండ్రి. కరోనా ద్వారా అడ్డుగా ఆలయానికి రాకుండా ఆగిపోతున్నారు, ఆయా కార్యక్రమాలు పరిగెడుతున్నారు కదా తండ్రి, వారి దర్శించండి. ఆలయాలు సమకూర్చబడి మిమ్మల్ని ఆరాధించినట్టు మీ కృప కుమ్మరించి, పరిస్థితులు ఎలాగున్నా అయ్యా మీ వైపు చూస్తూ మీ అందు నుంచి ఫలించినట్లు తండ్రి మీ ద్వారా కాపాడబడి, మీ ద్వారా సంతోషించి, మీ ద్వారా ఆనందించబడినట్లు మీ కృప కుమ్మరించి దేవుని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రయస్తమని నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.